ఖమ్మం ప్రాచీన దివ్యక్షేత్రం శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గుట్టలో 9 నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న 17వ వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో కొత్తూరు జగన్మోహన్ రావు, ప్రధాన అర్చకులు నరహరి నరసింహాచార్యులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు. దేవాలయ విశిష్టత, పవిత్రోత్సవాల ప్రాధాన్యతను వివరించారు. ఉత్సవాలను భక్తులు, దాతలు, భాగస్వామ్యులు విజయవంతం చేయాలి అని కోరారు. వేడుకల్లో భాగంగా శ్రీమాన్ పరాంకుశం సీతారామాచార్యులు ఆధ్వర్యంలో మంగళ వాయిద్యం, అష్టోత్తర శత కలశ స్వప్నన, 108 కలశాలతో అభిషేకం, అకల్మష హోమం, పంచగవ్య ప్రాసన, అగ్ని ప్రతిష్ఠ, త్రేతాగ్ని ప్రణయనం, యుక్త హోమం, నీరాజన మంత్రపుష్పం అత్యంత నియమనిష్టలతో జరిపించారు. కార్యక్రమానికి ముందు స్వామివార్లకు పంచామృతాలు, పండ్ల రసాలు, నదీ జలాలు, పసుపు, చందనంతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాద వినియోగం జరిపారు. కార్యక్రమంలో అర్చకులు రామకృష్ణాచార్యులు, శ్రీనివాసాచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. రూపమమలం క్షీరాబ్దిమధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషాశాస్త్రోజ్వలం త్రక్షం చక్రవినాకసాపయవరాన్ బిభ్రాణమక్కచ్చవిం చిత్రీభూతఫణీంద్రబిందుధవళం లక్ష్మీ నృసింహం భజే. మౌద్గల్యానుగ్రహ విగ్రహం నరహరిం వైఖానసార్చక ప్రియం స్తంభాద్రిశిఖరేణ సుస్థితం లక్ష్మీ నృసింహం భజే. స్తంభాద్రి క్షేత్రం లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధి. స్వామి వైఖానసాగమోక్తంగా ఋష్యశృంగ మహాముని అనుష్ఠానపూర్వకంగా దర్శనమిచ్చిన స్థలం స్తంభాద్రి క్షేత్రం. ఆదిశేషుడే స్వామి అనుగ్రహంగా మౌద్గల్యానుగ్రహ విగ్రహం మౌద్గల్య మహాముని ఈ నదీ జలాలను తెచ్చి స్వామికి నిత్యం అభిషేకం చేసి భగవంతుని ఆరాధన చేసేవారట. ఒకనాడు జలం దొరకక స్వామిని ప్రార్థిస్తే స్వామివారి పాదం మోపారు ఈ పర్వతం మీద. ఈ పర్వతం మీద ఇంత ఎత్తులో ఎంతో ఉన్నతంగా స్వామివారి జలం అభిషేకానికి స్వామి అందజేశారు. స్వయంభూగా స్వామి వెలిసిన చోటు. అదేవిధంగా శ్రీపాద తీర్థం పుష్కరిణి స్వామి సన్నిధిలో ఏర్పడి ఉన్నది. అదేవిధంగా ఈ స్తంభాద్రి క్షేత్రం యొక్క వైభవం మనకి తెలుసు. త్రేతాయాం సాలగ్రామంచ ద్వాపరే స్తంభశైలకం కలోద్రి శిఖరం అని నామధేయంతో పిలువబడుతూ కలియుగంలో భక్త సులభుడై ఆపద్బాంధవుడై సకల జనులను రక్షించే పరమాత్మ ప్రహ్లాద రక్షకుడు స్తంభాద్రి నరసింహుడు. విశేషంగా స్వామివారి ఉత్సవాల్లో వైశాఖ మాస ఉత్సవాలు, శ్రావణ మాసం పవిత్రోత్సవాలు, అదేవిధంగా కార్తీక మాస ఉత్సవాలు, స్వామివారికి ధనుర్మాస తులసి ఉత్సవం, శ్రీపుష్పయాగం, అదేవిధంగా అమ్మవారికి ఫాల్గుణ మాసంలో లక్ష్మీ శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ స్తంభాద్రి లక్ష్మీ దేవస్థానం గుట్ట ఖమ్మం 17వ వార్షికోత్సవ పవిత్రోత్సవాలు ఈరోజు సాయంత్రం నుంచి 12వ తారీఖు కార్యక్రమం జరగను. ఈ 4 రోజులు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరగను. దేవస్థానం 17 సంవత్సరంగా స్వామివారి వార్షికోత్సవం నడుస్తుంది. భక్తులు, దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు అతి సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలరు. కొత్తూరు జగన్మోహన్ రావు కార్యాధికారి, శ్రీ స్తంభాద్రి లక్ష్మీ దేవస్థానం గుట్ట ఖమ్మం.
మాసంలో లక్ష్మీ జయంతి పంచాన్నిక దీక్షతో జరుగుతాయి ఇక్కడ విశేషించి ఉత్సవాలు. వీటిలో భాగంగానే శ్రావణ మాసం స్వాతి నక్షత్రానికి ముందుగా 3 రోజుల పాటు త్రయాన్నిక దీక్షతో స్వామివారి పవిత్రోత్సవాలు జరుగుతాయి. పవిత్ర ధారణ వల్ల ఈ సంవత్సరంలో జరిగే అనేక దోషాలను నివృత్తి కలిగి స్వామివారు బింబ దివ్య తేజో విరాజమానుడు కావటం కోసం మహాశాంతి యజ్ఞపూర్వక సుదర్శన పౌండరీక మహాయజ్ఞ కార్యక్రమం త్రయాన్నిక దీక్షతో జరుగుతుంది. తత్సంకల్పంగా ప్రధాన దినం అయిన నిన్నటి రోజున స్వామివారి అంకురారోపణ, స్వామివారి దీక్షాచరణ, అఖండ స్థాపన, వాస్తు పూజ, అభిమంత్రణాది కైంకర్యాలు జరిగి ఈ రోజున స్వామివారికి అష్టోత్తర శత గంగాది సకల తీర్థ జలాలతో పంచామృత అభిషేక కార్యక్రమం జరుపుకొని స్వామివారి పౌండరీక యజ్ఞంలో సుదర్శన నారసింహ మహామంత్ర యజ్ఞ ప్రారంభమవుతున్నది. స్వామివారి అష్టోత్తర శత కలశ ఆరాధన, బింబస్థాపన, అదేవిధంగా కలశాలకి షోడశ మహామంత్రాలతో అనుష్ఠించి కలశ స్థాపనాది కైంకర్యాలతోటి వైభవంగా స్వామి సేవా కైంకర్యం ఈరోజు జరగబోతూ ఉన్నది. ఇదేవిధంగా రేపటి రోజు ఉదయం స్వామివారికి స్వాతి నక్షత్రం సందర్భంగా పవిత్ర ధారణ, మహాశాంతి యజ్ఞ కార్యక్రమం జరుగుతాయి. సోమవారంతో ఈ కార్యక్రమాలు పూర్ణాహుతి, కుంభాభిషేకం, శిఖరాభిషేకంతో ఈ యజ్ఞ కైంకర్యాలు పూర్తయితాయి. స్వామిని అభిషేకం చేయడం దర్శనమైన, స్వామి యజ్ఞ దర్శనమైన, స్వామి కైంకర్యం చేసిన యత్వ కృతం పాపం పూర్వజన్మ కృత పాపాలన్నీ కూడా నివృత్తి కలిగి స్వామి అనుగ్రహ ప్రార్థులం అవుతాం. జయ స్తంభాది లక్ష్మీ నరసింహస్వామి వారికి జై.